హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐఎమ్ యువర్స్ మెకానిక్ భాష ఫ్రమ్ నెల్లూరు. ఈరోజు మా వర్క్షాప్లో యమహా ఎఫ్జెడ్ వెహికల్కి కంప్లీట్గా బోర్ అయితే చేయబోతున్నాం అనమాట. యాక్చువల్గా ఈ ఎఫ్జెడ్ వెహికల్ వచ్చేసి మన సబ్స్క్రైబర్ది. ఆయన వచ్చేసి కావలి నుంచి నెల్లూరుకి మన వర్క్షాప్కి అయితే బోర్ కోసం అని చెప్పేసి తీసుకొచ్చారు. అండ్ దీనికి బోర్ ఎందుకు వచ్చింది, అండ్ ఎన్ని కిలోమీటర్స్ తిరిగారు కస్టమరు, ఎన్ని ఇయర్స్ యూస్ చేశారు, ఇంజన్ అనేది ఓపెన్ చేశారా లేదా ఇప్పటిదాకా, సో ఇలాంటి పాయింట్స్ అన్నీ కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇన్ కేస్ మీ దగ్గర కూడా ఎఫ్జెడ్ వెహికల్ ఉంటే మాత్రము ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. యమహా ఎఫ్జెడ్ వెహికల్ ఇంజన్ అనేది ఎంత రిలయబులో మీకే అర్థమైపోతుంది. ఓకేనా? సో ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసి షేర్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్తో, ఎందుకంటే మీకు బైక్కి సంబంధించిన మంచి ఇన్ఫో అయితే దొరకబోతుంది ఈ వీడియోలో. ఓకేనా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ బైక్ మోడల్ వచ్చేసి 2013 లేకపోతే 2014 మోడల్ అయితే అయి ఉండొచ్చు. అండ్ కస్టమర్ అప్పటి నుంచి ఇప్పటిదాకా దీన్ని సింగిల్ హ్యాండెడ్గా యూజ్ చేశారు. 80,000 కిలోమీటర్స్ అయితే తిరిగారు దీంట్లో. అండ్ స్టిల్ బైక్ అనేది వెల్ మెయింటైన్డ్ అండ్ చాలా మంచి కండిషన్లో ఉంది. కాకపోతే ఇంజన్ అనేది ఫస్ట్ టైం అనేది కస్టమర్ చేపిస్తున్నారు. లైక్ చోటా మోటా పనులను చేయించారు కానీ ఇంజన్ జోలికి అయితే ఎప్పుడు పోలేదన్నమాట. అండ్ దీనికి ఇప్పుడు మనకి బోర్లో ఏదైతే ఉందో సౌండ్ వచ్చేసింది, కంప్లీట్గా బోర్లో గీతలు అయితే పడ్డాయి. అండ్ కస్టమర్కి కొత్త బోరే ప్రిఫర్ చేసామన్నమాట. అండ్ ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ కూడా అయింది యాక్చువల్లీ. ఏదైతే యమహా ఎఫ్జెడ్ వెహికల్ బోర్ ఉందో ఓల్డ్ బోర్ కాస్ట్ వచ్చేసి, అంటే ఓల్డ్ స్టాక్ జిఎస్టీ రేట్స్ తగ్గక ముందు దాని రేట్స్ వచ్చేసి 2,500 సంథింగ్ అరౌండ్ ఉందన్నమాట. అండ్ అది ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి కొత్త స్టాక్ వస్తున్న బోర్ కాస్ట్ వచ్చేసి నియర్లీ 3,800 రూపీస్ ఉంది. సో పొరపాటున కస్టమర్కి మనము కొత్త రేట్ చెప్పేసాం, కానీ కస్టమర్కి ఓల్డ్ స్టాక్లో ఉన్న బోర్ అయితే దొరికేసింది. సో ఆ బోర్ కూడా మంచిదే, లైక్ వాడకూడదని కాదు, మంచి బోరే. కస్టమర్కి ఏంటంటే తక్కువ ప్రైస్లోనే ఆ బోర్ అనేది దొరికింది. అండ్ అనుకుంటూ ఉన్నాం లైక్ మనం వచ్చేసి రేట్ అనేది బోర్ది ఎక్కువ చెప్పాము, కస్టమర్కి తక్కువ దొరికేసింది. సో ఇక్కడ మనకి కస్టమర్తో ఏదైనా మిస్కమ్యూనికేషన్ అవుతుందేమో అని చెప్పేసి అనుకున్నాము, కానీ లైక్ ఎండ్ ఆఫ్ ద డే కస్టమర్కి ఒక క్లారిటీ వచ్చేసింది. సో ఇప్పుడు దీనికి క్లచ్ ప్లేట్స్ కూడా దీనికి మనము ఇప్పుడే ఫస్ట్ టైం ఓపెన్ చేస్తున్నాం అనమాట. ఇప్పటిదాకా క్లచ్ ప్లేట్స్ కూడా చేంజ్ చేయలేదు. అండ్ కొంతమంది అడుగుతుంటారు కదా లైక్ క్లచ్ ప్లేట్స్ అనేవి ఎన్ని కిలోమీటర్స్కి చేంజ్ చేసుకోవాలని చెప్పేసి. లైక్ 40,000, 50,000, 70,000, 80,000 తిరిగే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఇదే బైక్ ఫర్ ఎగ్జాంపుల్ 80,000 కిలోమీటర్స్ వరకు కూడా కస్టమర్ క్లచ్ ప్లేట్స్ చేంజ్ చేయలేదు. అండ్ దాని కండిషన్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, లైక్ ఆబ్వియస్లీ అవైతే ఫేడ్ అవుట్ అయిపోయాయి. మనం క్లచ్ ప్లేట్స్ అనేవి చేంజ్ చేసుకోకపోతే అప్పుడు బైక్ ఇంజన్ అనేది రన్నింగ్లో ఓవర్ హీట్ అయితే అవుతూ ఉంటుంది. దానివల్ల మనకి త్వరగా బైక్ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ బైక్లో అయితే ఎక్సెప్షనల్ అనమాట. కస్టమర్ అయితే చాలా నీట్గా యూస్ చేశారు కాబట్టి అంత త్వరగా బోర్కి రాలేదు. అంటే చూడండి, క్లచ్ ప్లే అనేది చాలా ఎక్కువగా ఉంది. సో అన్నింటినీ కూడా మనము లేత్కి అయితే పంపించేసాము. హెడ్, అదేవిధంగా క్లచ్ బెల్లు, బోర్ అయితే కొత్తది వేయబోతున్నాము. సో అందువల్ల దాన్ని అలానే పక్కన పడేసాము అనమాట. ఇప్పుడు దీనికి హెడ్ చేపించేసాము, అదేవిధంగా క్లచ్ బెల్ రబ్బర్స్ అవి ఇచ్చేసాము. ఇందాక మనకి ప్లే ఉంది కదా, ఆ ప్లే అయితే ఇప్పుడు దీంట్లో ఉండదు. సో ఈ రెండింటిని ఇప్పుడు మనము షాప్కి అయితే తీసుకెళ్ళిపోవాలి. అండ్ ఎవ్రీ స్పేర్ పార్ట్ని కూడా ఏదైతే మనం ఓపెన్ చేసామో వాటిని నీట్గా పెట్రోల్తో మనము వాష్ అయితే చేసుకుంటున్నాము. వాష్ చేసుకున్న తర్వాత ఒకదాని తర్వాత ఒకటైతే ఎక్కించబోతున్నాము. యాక్చువల్గా ఈ ఎఫ్జెడ్ ఇంజన్స్ అసలు చాలా సింపుల్ డిజైన్తో వస్తాయన్నమాట. అండ్ దీని స్పెషాలిటీ ఏంటంటే 2 వాల్స్ ఎస్ఓహెచ్సి అంటే సింగిల్ ఓవర్ హెడ్ క్యామ్ సెటప్తో వస్తుందన్నమాట ఇంజను. సో ఇది ఎక్కువ పవర్తో కాకుండా తక్కువ రొటేషన్ అంటే ఆర్పిఎంలో మంచి టార్క్ ఇచ్చేలాగా దీన్ని అయితే డిజైన్ చేశారు ఇంజన్ని. సో అందువల్లే ఈ బైక్ అనేది 2012 నుంచి 2026 ఇప్పటిదాకా కూడా మనకి రోడ్స్ మీద ఒక కింగ్ లానే వెళ్తుంది. అప్పట్లో వచ్చిన సిబిజెడ్ బైక్స్కి ఈ యమహా ఎఫ్జెడ్ వెహికల్స్ అనేవి మంచి పోటీ ఇచ్చాయన్నమాట. ఇప్పుడు ఈ ఎఫ్జెడ్ వెహికల్స్ మనము ఏవైతే క్లచ్ ప్లేట్స్ ఉన్నాయో, ఐరన్ ప్లేట్స్ ఉన్నాయో, క్లచ్ సెంటర్స్ ఉన్నాయో అన్నీ కూడా మనము కంపెనీ వేసుకుంటున్నాము. అండ్ ఈ క్లచ్ ప్లేట్స్ అనేవి ఫ్రీక్వెంట్గా త్వరగా డ్యామేజ్ అవ్వవు. అది బేస్డ్ ఆన్ అవర్ రైడింగ్ కండిషన్స్ అనమాట. యాక్చువల్గా ఇది ఇంజన్ నుంచి ఏదైతే పవర్ వస్తుందో ఆ పవర్ని గేర్ బాక్స్ వరకు ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ఈ క్లచ్ ప్లేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ రోల్ని ప్లే చేస్తాయి. అండ్ అదేవిధంగా ఇంజన్ మీద ఎక్స్ట్రా బటన్ అనేది పడకుండా ఈ మనకి క్లచ్ ప్లేట్స్ అనేవి మనకి పవర్ సప్లైని మేనేజ్ చేస్తూ ఉంటాయి. ఇన్ కేస్ ఆ క్లచ్ ప్లేట్స్ ఓవర్ అవుట్ లేకపోతే ఫేడ్ అవుట్ అయిపోయాయి అనుకోండి, ప్రెషర్ అంతా కూడా ఇంజన్ మీద పడుతుంది, క్రాంక్ మీద పడుతుంది. అప్పుడు ఓవర్ హీట్ అయిపోయి ఇంజన్ అనేది త్వరగా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకేనా? సో దీని హెడ్ యాక్చువల్గా ఏదైతే ఈ హెడ్ ఉంది చూసారా, ఇందాక చెప్పినట్టు 2 వాల్స్ వచ్చేసి సింగిల్ ఓవర్ హెడ్ క్యామ్తో వస్తుంది. సో దీనివల్ల మనకి ఎక్కువ పవర్ అనేది జనరేట్ అవ్వదు.
కానీ మంచి టార్క్ అయితే ఇస్తుంది. తక్కువ రొటేషన్స్ ఉంటాయి కానీ టార్క్ మాత్రం ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇంజన్ మీద బర్డెన్ లేకుండా అయితే ఈ హెడ్లో ఉండే మనకి మెకానిజం ఏదైతే ఉందో అది వర్క్ అయితే చేస్తుందన్నమాట. సో అందువల్లే ఈ ఎఫ్జెడ్ వెహికల్స్ ఇంజన్స్ అనేవి చాలా రిలయబుల్గా ఉంటాయి. అండ్ ఫైనల్లీ దీనికి మనము క్లచ్ సెటప్ అంతా కూడా చేసేసాము. నెక్స్ట్ దీనికి మనము బోర్ అయితే ఎక్కించబోతున్నాం అనమాట. అంటే చెప్పాను కదా, లైక్ బోర్ అనేది దీనికి కటింగ్ చేసుకోవడం కంటే కూడా కంప్లీట్గా కొత్త బోర్ అనేది వేసుకోవడము ఉత్తమమైన పని. ఎందుకంటే వన్స్ మీరు బోర్ అనేది రీకటింగ్ చేయించుకున్నారనుకోండి, మోస్ట్లీ మీకు మైలేజ్లో తగ్గడము, లేకపోతే ఆ బోర్ అనేది కరెక్ట్గా సెట్ అవ్వకపోవడం, అలాంటి ఇష్యూస్ అనేవి మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి. ఇన్ కేస్ కొత్త బోర్ వేసేసుకున్నారండి, ఇప్పుడు ఏదైతే బైక్ మనకి ఒరిజినల్ బోర్ మీద 80,000 కిలోమీటర్స్ తిరిగిందో అదేవిధంగా ఇంకొక 1,00,000 కిలోమీటర్స్ అయితే తిరగొచ్చు అనమాట. సో అందువల్ల నేనైతే ఎవ్రీ కస్టమర్కి ఫస్ట్ ప్రిఫర్ చేసేది కొత్త బోర్ వేసేసుకోండి అని చెప్పేసి ప్రిఫర్ చేస్తాను. ఇన్ కేస్ బడ్జెట్ ఇష్యూస్ ఉంటే అప్పుడు మాత్రమే కటింగ్కి వెళ్ళండి అని చెప్పి సజెస్ట్ చేస్తాను. సో అది కంప్లీట్గా కస్టమర్కే, లైక్ ఆయన బడ్జెట్ కొటేషన్ ఇచ్చిన తర్వాత ఆయన డిసైడ్ చేసుకుంటారు కొత్త బోరా పాత బోరా అని చెప్పేసి. ఈ బైక్ అయితే మనము ఇప్పుడైతే కొత్త బోర్ అయితే వేసేస్తున్నాం అనమాట. ఈ పిస్టన్ రింగ్స్ అనేవి ఎక్కించేసాము. నెక్స్ట్ ఇప్పుడు దీనికి బోర్ అనేది ఎక్కించాలన్నమాట. అండ్ నేను చెప్పిన విధంగా ఏదైతే మనకి పిస్టన్ రింగ్స్ ఉన్నాయో, సో ఈ పిస్టన్కి మనము రింగ్స్ అనేవి సెట్ చేసేసాము. అండ్ నెక్స్ట్ ఈ పిస్టన్ని బోర్లోకి అయితే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా పెట్టారనమాట. అండ్ మనము ఆ పిస్టన్ అనేది ఎక్కించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్కించాలి. అండ్ రింగ్స్ కూడా ప్రాపర్ వేలో ఫిట్ అయ్యలేదని చెప్పేసి 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ మనకి ఒక్క రింగ్ రాంగ్గా ఎక్కినా కానీ మళ్ళీ బైక్ బోర్ అనేది ఫెయిల్ అయిపోతుంది. సో కస్టమర్ లాస్ అవుతారు. సో అందువల్ల బోర్ ఎక్కించేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా దగ్గరుండి మా నాన్నగారే దీన్ని స్వయంగా ఎక్కించేస్తారు. అండ్ ఇప్పుడు దీనికి ఈ బోర్ అనేది ఫిట్ చేస్తున్నాను, చూడొచ్చు మీరు స్క్రీన్ మీద. ఈ బోర్ అనేది యాక్చువల్గా కస్టమర్కి కొత్త స్టాక్ ప్రకారం అయితే 3,800 పడాలి. కానీ ఓల్డ్ స్టాక్ ఒక షాప్లో అవైలబుల్ ఉండడం వల్ల కస్టమర్కి 2,500 2,600కే బోర్ అయితే దొరికేసింది అనమాట. నియర్లీ 1,300 రూపీస్ అయితే కస్టమర్ సేవ్ అయ్యారు. అండ్ ఇంకొక 70,000-80,000 కిలోమీటర్స్ అయితే చాలా చక్కగా కస్టమర్ దీన్ని మెయింటైన్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే లైక్ ఆల్రెడీ ఆయన బైక్ మెయింటైన్ చేసిన విధానం నేను చూశాను. అండ్ ప్యానల్స్ కానివ్వండి, లైక్ అదర్ వర్క్స్ కానివ్వండి, అసలు ఏది పోయినా కానీ ఆయన అన్నీ కూడా మార్చేసి కొత్తవి వేపించేస్తున్నారు. సో ఇంకొక 1,00,000 కిలోమీటర్స్ దాకా కూడా ఈ బైక్ అనేది ఖచ్చితంగా ఆయన మెయింటైన్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ ఈ బైక్కి లైఫ్ కూడా అయిపోయి వస్తుంది. నెక్స్ట్ ఒక 2-3 ఇయర్స్లో మళ్ళీ దీనికి కస్టమర్ ఆ లైఫ్ కూడా చేర్చుకోబోతున్నారు. అందువల్ల బైక్ అనేది కంప్లీట్గా రెడీ చేయించుకుంటున్నారు. అండ్ బోర్ అనేది పెట్టేశాము. నెక్స్ట్ హెడ్ అయితే సెట్ చేస్తున్నాం అనమాట. అండ్ ఈ టైమింగ్ చైన్ చూసారా, చాలా జాగ్రత్తగా పట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇన్ కేస్ అది కానీ చేతిలో జారిపోయింది అనుకోండి, చక్కగా వెళ్ళి మ్యాగ్నెట్లో పడిపోతుంది. మళ్ళీ అంతా కూడా ఓపెన్ చేసుకోవాలి మ్యాగ్నెట్తో సహా. సో అందువల్ల చాలా జాగ్రత్తగా ఆ చైన్ని పట్టుకొని అంటే ఎక్కించేసాము. అండ్ మొత్తం అయిపోయిన తర్వాత కస్టమర్కి ఇంకొక కంప్లైంట్ ఉంది. రన్నింగ్లో బండి అనేది జర్క్స్ ఇవ్వడము, యాక్సలరేషన్ అదే ఆటోమేటిక్గా ఎక్కువ రైజ్ అయిపోవడము. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి కస్టమర్ ఫేస్ చేస్తున్నారు. అంటే కస్టమర్ ఇంతకుముందు ఈ కార్పొరేటర్ క్లీనింగ్ అంతా కూడా చేపించాను అని చెప్పారు. కానీ ఈ కార్పొరేటర్ క్లీనింగ్ అనేది జరగలేదు. ఎయిర్ స్క్రూ స్టక్ అయిపోయింది అసలు. ఇన్ కేసు పాత వాళ్ళు ఎవరైనా ఈ కార్పొరేటర్ కానీ చేసుంటే మొత్తం కూడా ఈ విధంగా ఓపెన్ చేసేసి నీట్గా క్లీన్ చేసేవాళ్ళు. కానీ ఓపెన్ అయితే చేయలేదు, ఎయిర్ స్క్రూ అలానే స్టక్ అయిపోయిందనమాట. సో దీన్ని అయితే మనం నీట్గా ఓపెన్ చేసి క్లీన్ అయితే చేస్తున్నాము. ఎయిర్ స్క్రూ మనకు కూడా రాలేదనమాట బయటికి. అండ్ కస్టమర్కి చెప్పాము, ఇన్ కేస్ దాన్ని బలవంతంగా తీయాలంటే మాత్రము 50-50 ఛాన్సెస్, కార్పొరేటర్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి. కానీ మనకి ఆ లేత్లో కూడా వర్క్ అవ్వలేదు. అండ్ దట్టు టైం అనేది ఎక్కువైపోతూ ఉంది, ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది. సో కస్టమర్ కార్పొరేటర్ గురించి మళ్ళీ వస్తానని చెప్పారు. సో అందువల్ల ఇదే కార్పొరేటర్ని మళ్ళీ రీఫిక్స్ అయితే చేసేస్తున్నాం అనమాట ఇప్పుడు. దీని ఎయిర్ స్క్రూ కానీ స్మూత్గా వచ్చేసి ఉంటే అసలు చాలా సాటిస్ఫైడ్గా ఉండేవాడిని నేను కూడా వర్క్ చేసినందుకు. ఎందుకంటే ఆ ఎయిర్ స్క్రూ రాకపోవడం వల్ల బండి అనేది మొత్తం ఇంజన్ చేసిన తర్వాత కూడా మిస్సింగ్ ఇవ్వడము అండ్ జర్క్స్ ఇవ్వడం అయితే అలానే కామన్గా ఉండిపోయింది అనమాట. ఈవెన్ దో కస్టమర్ మళ్ళీ ఖచ్చితంగా రావాలి, ఎందుకంటే వాల్స్ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలన్నమాట. ఆ వాల్స్ అడ్జస్ట్మెంట్ కోసం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా దాన్ని ఇంకొక లేత్ ఉంది, ఆ లేత్లో కొంచెం నీట్గా జాగ్రత్తగా తీపించడానికి అయితే ట్రై చేయాలి. అండ్ ఆల్మోస్ట్ ఇంజన్ ఫిట్టింగ్ అంతా కూడా అయిపోయింది. అండ్ బైక్ రన్నింగ్ అనేది చూస్తున్నాం అనమాట స్టార్ట్ చేసి. అండ్ ఇంజన్ మాత్రం చాలా స్మూత్గా సెట్ అయిపోయింది, చాలా మెత్తగా ఉందన్నమాట ఇంజన్ అయితే. అండ్ కొత్త బోర్ పడితే మాత్రము ఆ బీటింగే మారిపోతుంది. బోర్ కటింగ్ చేపిస్తే మాత్రము ఆ ఫినిషింగ్ రాదు, ఆ బీటింగ్ రాదు. ఎంతైనా కొత్త బోరే, పాత బోరే. సో ఆల్మోస్ట్ బండి అనేది స్టార్ట్ చేసాము.
అండ్ ఆల్మోస్ట్ టైం కూడా చాలా ఎక్కువైపోయింది అనమాట. నాకు తెలిసి నైట్ 7:30, 8 అవుతూ ఉంది. అండ్ కస్టమర్కి ఈ బండి డెలివరీ ఇవ్వాలి. మళ్ళీ దీనికి వాటర్ వాష్ ఉంది, అడ్జస్ట్మెంట్స్ అన్నీ చేయాలి, టైం అయిపోతూ ఉంది. సో ఆయిల్ అనేది పై వరకు హెడ్ వరకు ఎక్కుతుందా లేదా అని చెప్పి చెక్ చేస్తున్నాము. చాలా చక్కగా ఆయిల్ అనేది హెడ్ వరకు సప్లై అయితే జరుగుతుందన్నమాట. సో ఇంకా నో ప్రాబ్లం. మనకి హెడ్ కవర్ క్యాప్ వేసేసుకొని బండి అనేది మొత్తము ట్యాంకు డోర్స్ అన్నీ కూడా ఫిక్స్ చేసేసుకోవచ్చు చక్కగా. సో ఆల్మోస్ట్ ట్యాంక్ ఎక్కిచ్చేసాము. సైడ్ ప్యానెల్స్ అంతా కూడా వేసేసి బండి అనేది నెక్స్ట్ వాటర్ వాష్కి తీసుకెళ్ళాలి. సో మీరు చూస్తున్నారు కదా, ఎఫ్జెడ్ వెహికల్ డోమ్స్ అన్నీ వేస్తే అంత లావు కనిపిస్తుంది, మొత్తం తీసి మాత్రం ఏమి ఉండదు. అండ్ వాటర్ వాష్ దగ్గరికి అయితే బైక్ వచ్చేసింది. దాన్ని నీట్గా వాటర్ వాష్ అయితే చేపించేస్తున్నాము. అండ్ కొంచెం నైట్ కాబట్టి కొంచెం అటు ఇటుగా ఉంటుంది వాటర్ వాష్. అండ్ మళ్ళీ నెక్స్ట్ డే కస్టమర్ తప్పకుండా మళ్ళీ వాటర్ వాష్ అయితే చేయించుకోవడం కానీ, లేకపోతే దాన్ని నీట్గా ఇంటి దగ్గర సర్వీసింగ్ అయినా చేసుకుంటే మంచిదన్నమాట. ఎందుకంటే వాటర్ వాష్లో కూడా నైట్ టైము వాటర్ వాష్ అనేది అసలు చేయించకూడదు. కాకపోతే దీనికి ఇంజన్ చేసాం కాబట్టి ఆ ఆయిల్ అనేది పడి అలానే ఉండిపోతుంది ఇంజన్ మీద. అది హీట్ అయినప్పుడు స్మెల్ వచ్చేస్తుంది. దానివల్ల నీట్గా వాటర్ వాష్ చేయించాము, కొంచెం అటు ఇటు అయినా కానీ. అండ్ ఓవరాల్గా బండి అవుట్లుక్ అనేది మీరు గమనించవచ్చు, చాలా చక్కగా ఉందన్నమాట బండి అయితే. సో గైస్, మీరు కూడా మీ బైక్కి సంబంధించిన ఇంజన్ వర్క్స్, రిజిస్ట్రేషన్ వర్క్స్ చేయించుకోవాలనుకుంటే మాత్రము మా వర్క్షాప్ అనేది విజిట్ చేయండి. నా నెంబర్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను, కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.